సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద కాంబినేషన్‌లో వచ్చినటువంటి సినిమాలు అనేక విషయాలు మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. ఈరోజు జయప్రద పెళ్ళి, దాని పరిణామాలు ఇవన్నీ కూడా చెప్పదలుచుకున్నాను. అయితే కృష్ణకి ఏంటి సంబంధం అంటారా? కృష్ణకి కూడా దీంట్లో చాలా సంబంధం ఉంది. ఎలాగంటే 'సుందర్‌లాల్ మెహతా'. 'సుందర్‌లాల్ మెహతా' యాక్చువల్‌గా మీకు గతంలో చెప్పాను. 'లవకుశ' సినిమాకి శంకర్ రెడ్డి అనేటువంటి ప్రొడ్యూసర్‌కి ఈయన ఫైనాన్స్ సమకూర్చారు. అలాగే ఎన్టీ రామారావుతో సినిమా ప్రయాణం ఈ 'సుందర్‌లాల్ మెహతా'కి జరిగింది. తర్వాత కాలంలో 'రక్త సంబంధం', 'వీరాభిమన్యు' ఇలాంటి సినిమాలన్నీ కూడా ఈయనే ప్రొడ్యూస్ చేసినప్పుడు ఫైనాన్స్ చేశారు 'డూండి'. అలాగే 'మరపురాని కథ' సినిమాతో ఈయన కూడా కొంతవరకు ఫైనాన్స్ చేశారు. 'గూఢచారి 116'కి ఈయనే చేశారు. ఇలా కృష్ణతో ప్రయాణం ప్రారంభమైనప్పుడు కృష్ణతో చాలా కంఫర్టబుల్ జర్నీ జరిగింది. అందుకని 'డూండి', 'సుందర్‌లాల్ మెహతా' ఇద్దరు కలిసి చాలా సినిమాలు తీశారు. నేను చెప్పాను కదా, 'దొంగకు దొంగ' ఇలాంటి సినిమాలన్నీ కూడా ఎక్కువగా కృష్ణతో తీశారు. అంటే దొంగ సినిమాలు అనేవాళ్ళు పూర్వం. ఆ 'దొంగల వేట' వీటిలో జయప్రద ఎక్కువగా ఉంది. సో, ఈ సినిమాల్లో జయప్రద బుక్ అయినప్పుడు 'సుందర్‌లాల్ మెహతా' వాళ్ళ అబ్బాయి 'శ్రీకాంత్ లాల్ మెహతా' ఇతను కూడా చాలా అందంగా ఉంటాడు, డైనమిక్‌గా ఉంటాడు. అప్పటికి మంచి యంగు. జయప్రదని చూసి జయప్రదని వ్యామోహంతోనో, ఆకర్షణతోనో, లేకపోతే పెళ్లి చేసుకుందాం అనే ఒక ఉద్దేశంతోనో ఇతను ప్రేమించడం మొదలుపెట్టాడు. సో, అప్పటికి టీనేజ్‌లో ఉన్నటువంటి జయప్రద కూడా జనరల్‌గా ఒక ప్రొడ్యూసరు, బాగా డబ్బు గల వ్యక్తి, అందంగా ఉంటాడు. తను కూడా ప్రేమలో పడింది. కృష్ణ సినిమాలు కూడా ఇతనే ప్రొడ్యూస్ చేసేవాడు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా తరచుగా కలవటం, మాట్లాడటం జరుగుతూ ఉండేవి. ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య ఒక పెళ్ళి అనేటువంటి ఒక ప్రయాణం అనేది జరిగింది. 1986లో పెళ్లి జరిగిందనుకోండి. కానీ ప్రొడ్యూసర్ 'సుందర్‌లాల్ మెహతా'కి వాళ్ళ అబ్బాయి 'శ్రీకాంత్ లాల్ మెహతా' పెళ్లి చేసుకోవటం అనేది ఇష్టం లేదు. ఎందుకంటే అప్పటికే ఆయనకి మ్యారేజ్ అయింది. పిల్లలున్నారు. ఆస్తి ఉంది. మరి ఆస్తిలో వాటా జయప్రద గనక వెళ్ళినట్టయితే కుటుంబంలో ఇబ్బందులు వస్తాయి కదా అని ఆయన బాధ. ఆ విధంగా ఇంట్లో జయప్రద పెళ్ళి అటు 'సుందర్‌లాల్ మెహతా'కి ఇష్టం లేదు. తర్వాత 'శ్రీకాంత్ లాల్ మెహతా' కుటుంబ సభ్యులకి ఇష్టం లేదు. వాళ్ళెవరూ కూడా వ్యతిరేకించారు. కాకపోతే 'శ్రీకాంత్ లాల్ మెహతా'కి నచ్చచెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ 'శ్రీకాంత్ లాల్ మెహతా' ఒప్పుకోకపోతే చివరికి వాళ్ళ భార్య ఏం చేసిందంటే ఒక కండిషన్ పెట్టింది. మీరు పెళ్లి చేసుకోండి. కాకపోతే పిల్లలు కంటానికి వీల్లేదని చెప్పేసి పెళ్ళికి ముందే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించడం జరిగింది. ఈ విషయం జయప్రదకి తెలీదు. పెళ్ళైనటువంటి మొదటి రోజున, మొదటి రాత్రి ఈ విషయం 'శ్రీకాంత్ లాల్ మెహతా' చెప్పేటప్పటికి ఆవిడ చాలా అప్సెట్ అయింది. ఎందుకంటే జనరల్‌గా ఏ మహిళ అయినా సరే పిల్లలు కావాలని కోరుకుంటారు. పిల్లలు పుట్టాలని కోరుకుంటారు. కానీ తనకి పిల్లలు పుట్టలేదు అనేటువంటి బాధ ఆవిడని చాలా బాధపెట్టింది. ఆ విధంగా వాళ్ళ వైవాహిక జీవితంలో అది తొలి అడ్డంకయింది. అలాగే 'సుందర్‌లాల్ మెహతా' చాలా సందర్భాల్లో జయప్రదని విమర్శించేవాడు. కేవలం డబ్బుల గురించే మా అబ్బాయిని వలలో వేసుకుందనో, లేకపోతే ఈ పెళ్లి నాకిష్టం లేదనో పలు సందర్భాల్లో ఆయన విమర్శలు అలాగే 'శ్రీకాంత్ లాల్ మెహతా' వైఫ్ కూడా ఈ పెళ్లి ఇష్టం లేదని మనం చెప్పుకున్నాం కదా! ఒకసారి ఫ్లైట్ ఎక్కడానికి చెన్నైలో కొడంబాకం ఎయిర్‌పోర్ట్ దగ్గర కలిసినప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకళ్ళు దుర్భాషలు ఆడుకున్నటువంటి సందర్భం కూడా జరిగింది. ఆ విధంగా 'శ్రీకాంత్ లాల్ మెహతా' భార్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తమ కుటుంబ సభ్యురాలుగా అంగీకరించడానికి ఇష్టపడలేదు. ఆ విధంగా 1986 సంవత్సరం వచ్చేటప్పటికి జయప్రద వైవాహిక జీవితం అతలాకుతలమైంది. ఎంతో ప్రేమించి దాదాపు 10 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి తను చివరికి పెళ్ళి వచ్చేటప్పటికి అతలాకుతలమైనటువంటి సందర్భం. ఆ ఎఫెక్టు సినిమాల మీద కూడా పడింది. అంటే 1986 తర్వాత కృష్ణ సినిమాల్లో ఎక్కువగా నటించకపోవడానికి ఇది కూడా ఒక కారణం అని అనుకోవచ్చు. అయితే కృష్ణ ఇవన్నీ తెలుసు. కృష్ణకి వాళ్ళ కుటుంబ విషయాలు, ఇలా ప్రేమలో పడటం అన్నీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఒక నటుడిగా తను ఎంత హద్దుల్లో ఉండాలో అంతల్లోనే ఉండేవారు. ఒకసారి వద్దు అని వారించినా కూడా వినే పరిస్థితి జయప్రదకి లేదు కాబట్టి సున్నితంగా చెప్పి చూశారు కానీ అది ఎప్పుడూ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఆ విధంగా జయప్రద తన వైవాహిక జీవితంలో రెండో పెళ్లి చేసుకున్నటువంటి అతన్ని పెళ్లి చేసుకొని ఒక పెద్ద తప్పుడడుగేసింది.
అది సినీ జీవితంలో పెద్ద అవరోధం కలిగింది. ఆ విధంగా ఆవిడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత వాళ్ళ వైవాహిక జీవితం కుంటుపడింది. ఇది మీకందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ విధంగా ఆవిడ చేసిన తప్పు ఆ జీవితానికే పెద్ద అవరోధంగా మారింది. కాబట్టి ఇది చెప్పుకోదగినటువంటి అంశమా అంటే, ఆవిడ సినీ జీవితంలో 'సూపర్ స్టార్ కృష్ణ' నటించిన సినిమాల్లో ఇది 1986 తర్వాత ఇది ఒక పెద్ద అడ్డంకి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంత చెప్పాను కదా! ఏంటి కృష్ణకి సంబంధం అంటే, కృష్ణతో బాగా సినిమాలు తీసినటువంటి ప్రొడ్యూసరే వాళ్ళ అబ్బాయే ఈమెకి భర్త అవ్వటం, ఇందులో ఒక విధి విచిత్రం, కాకతాళీయం. ఇది ఎప్పుడు కూడా ఎలా జరుగుతుందో మనం చెప్పలేం కదా! ఏదైనా ఇలాంటి విషయాలు మీకు తెలియజేస్తున్నందుకు మీరు సత్యవరత పీపుల్ లైవ్ టీవీని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, మీ మిత్రుడు, శ్రేయోభిలాషి, అలాగే సత్యవరత పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.